వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు ఛానల్. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. జగన్ 2.0 యాప్ ద్వారా గ్రామ స్థాయి నుంచి ప్రతి నియోజకవర్గం వరకు ప్రజల సమస్యలు అలాగే ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై సమాచారం డిజిటల్ రూపంలో నమోదు చేసే అవకాశం కల్పించామని తెలిపారు. ఈ యాప్ ను పార్టీ క్యాడర్ సమర్థంగా వినియోగించి ప్రజలకు మరింత చేరువ చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, వెంకటరెడ్డి యాదవ్, కొండవీటి నాగభూషణం, అలీం బాషా, అమ్ము, రాజేష్, అస్లాం, కోనేటి పాల్యం, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ వేదికగా ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్ఆర్సీపీ చేస్తున్న జగన్ 2.0 యాప్ రాజకీయంగా ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దమనకాండాలు అన్నీ కూడా రెడ్ బుక్ పేరుతో చేయడమే కాకుండా యథేచ్ఛగా ఇప్పుడు దాకా కూడా పశ్చాత్తాపం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మరి ఏదైనా ప్రశ్నించిన ఇతర ప్రజలను అనవధిక విధంగా అనేక రకాల పోలీసుల ద్వారా కేసులు, ఆ తర్వాత అణచివేత కార్యక్రమాలు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దౌర్జన్యాలు ఇవన్నీ కూడా మనం చూసాము, ఇంకా చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి సమయంలో మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 పేరుతో ఒక యాప్ను ఈ నెల మొన్న 16వ తేదీ వారు రిలీజ్ చేయడం జరిగింది. తదనంతరం నియోజకవర్గ స్థాయిలో అందరూ నియోజకవర్గ శాసనసభ్యులు లేదా ఇన్ఛార్జిగా ఉన్న కోఆర్డినేటర్లు అందరూ కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ యాప్ను మరొకసారి రిలీజ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మనం ఒక రోజు లేటుగా ఈరోజు మనం మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరి మీకు అందరికీ తెలియదు కాదు, అనేక ఇబ్బందులు, అనేక అక్రమాలు, అనేక అక్రమ కేసులు మన నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టి జైలులో పెట్టిన విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఇలాంటి వ్యక్తులకు అందరికీ కూడా, కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ జగన్ 2.0 యాప్ను రూపొందించడం జరిగింది. దీంట్లో సోషల్ మీడియా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా గొంతులు అణచివేసేదే కాకుండా కేసులు పెట్టి జైలులో ఒకరోజు ఈ జైల్లో పెడితే ఒకరోజు గుంటూరు, ఒకరోజు శ్రీకాకుళం, ఒకరోజు అనకాపల్లి, ఆ విధంగా రాష్ట్రం అంతా కూడా తిప్పే పరిస్థితి, అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అతనికి వయసును బట్టి కూడా బుద్ధి రాలేదు, పశ్చాత్తాపం లేదు. ఏ విధంగా అయినా కూడా తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అణచివేయాలనే దృక్పథంతో పనిచేస్తున్నాడు తప్ప వేరే ఆలోచనతో చంద్రబాబు నాయుడు పనిచేయడం లేదు. ఆయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ కూడా తొంగలో దొక్కేశాడు. అది అడిగిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది. మరి ఇవన్నీ మర్చిపోయే విధంగా, ఇవన్నీ డైవర్ట్ చేసే విధంగా వాటిని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి మన సోషల్ మీడియా కార్యకర్తలను, సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తులందరినీ కూడా టార్గెట్ చేసుకొని కేసులు పెట్టి వాళ్ళను అనేక రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు వారిని హింసించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రభుత్వం ఎందుకు ఇది ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఈ ప్రశ్నల ద్వారా మన తప్పులు చక్కదిద్దుకోవాలా అని ఆలోచన చేస్తాం మామూలుగా అయితే. మరి అలాంటి ఆలోచన లేదు. ప్రశ్నించావా నీకు జైల్లో పెడతామని చెప్పే రీతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏకంగా మన ఇన్స్టాగ్రామ్, మన ఫేస్బుక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ మన వాళ్ళంతా కూడా పోరాడి వాటిని మన కేంద్ర కార్యాలయం నుంచి వాటిని కేసులు అన్నీ కూడా వేసి
తద్వారా మళ్ళీ తిరిగి మనం పొందడం జరిగింది. మరి ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి గతంలో ఈ రాష్ట్రంలో రాలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2024లో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు.